ఈరోజు మనము ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఏమిటి అనేది ఉదాహరణతో తెలుసుకుందాం. ఓకే, అంటే ఎవరన్నా అడుగుతుంటారు ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఏంది అని. ఓకే, అంటే ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఏమిటి, ఎలాగా యూజ్ అవుతుంది, ఎలాగా కంట్రోల్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్నారు కొందరు, చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు అలాగా. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోలేదు, చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే లైక్ చేస్తే, మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకు రికమెండ్ అవుతుంది వీడియో, అందుకు లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఇన్స్ట్రుమెంటేషన్, వాట్ ఈజ్ ఇన్స్ట్రుమెంటేషన్? ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఉదాహరణకు మీకు క్లియర్గా చెప్తాను. కొన్ని ఇన్స్ట్రుమెంట్లను యూజ్ చేసి, అంటే ఓకే, ఒక ఎక్విప్మెంట్ను యూజ్ చేసి, ఒక ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసి ఫ్లో, ప్రెషర్, టెంపరేచర్, వైబ్రేషన్ ఇలాగ ఉన్నాయి కదా, వాటిని మెజర్ చేస్తూ, అంటే వాటిని మెజర్ చేసి దాని ద్వారా వేరే ఇన్స్ట్రుమెంట్లను, వేరే ఎక్విప్మెంట్లను కంట్రోలింగ్ చేసే విధానాన్ని, అంటే చేసేదానిని ఇన్స్ట్రుమెంటేషన్ అంటారు. ఓకే, ఉదాహరణకు మీకు ఇప్పుడు చూపిస్తాను. అంటే ఉదాహరణకు ఒకటి చిన్న ఉదాహరణతో, అలాగే ఎన్నైనా తీసుకోవచ్చు. అంటే మనము ఒక టెంపరేచర్ను కానీ, లెవెలు, వైబ్రేషన్, ప్రెషర్, ఫ్లో ఇలాగ ఉంటాయి కదా. మీకు ఇంకా కావాలంటే ముందు వీడియోస్ను కార్ట్లో పెడతాను, అంటే మీకు రైట్ సైడ్ టాప్లో మీకు లింక్ వస్తుంది, కావాలంటే చూడండి, లేకుంటే ఎండ్ కార్ట్లో పెడతాను. ఓకే, చూడండి. అంటే కొన్ని ఉదాహరణలు మనకు లెవెల్ది కానీ వైబ్రేషన్ది మన వీడియోస్ ఉన్నాయి కదా, మిగతా వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే పిఐడి గురించి మీకు చూడండి, అంటే సేమ్ అలాగనే పిఐడి కంట్రోలింగ్ ఎలాగా అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు సింపుల్గా ఒక ఉదాహరణతో చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు ఇక్కడ ఒక ఓవెన్, ఉదాహరణకు ఓవెన్, మనకు ఇంట్లో ఓవెన్లు ఉంటాయి కదా, అవేన్ అనుకోండి, ఇండస్ట్రియల్లో ఉంటాయి ఓవెన్స్, ల్యాబ్లో యూజ్ చేస్తారు. ఎందుకు? కొన్ని వస్తువులను, అంటే కొన్ని ఇప్పుడు సిమెంట్ ఉంది, రా పౌడర్ ఉంది, దానిలను చెకింగ్ ఇంత టెంపరేచర్ వద్ద 1 డే 2 hours అలాగా పెట్టేసి దాన్ని స్ట్రెంత్ చెక్ చేస్తారు. ఓకే, అంత హీట్లో ఉండనిచ్చి. అట్లా ఒక ఓవెన్ ఉదాహరణకు తీసుకున్నా, ఎలాగా కంట్రోలింగు అనేదాన్ని. ఓకే, ఇక్కడ ఏంది, మనం ఏవేమి ఇన్స్ట్రుమెంట్లు వాడినాం? థర్మోకపుల్, హీటర్ ఒకటి, కంట్రోలర్ ఒకటి, ఓవెన్ ఒకటి ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, దాని లోపల ఉండే టెంపరేచర్ను మెజర్ చేస్తున్నాం, అంటే హీట్ను, టెంపరేచర్ను మెజర్ చేస్తున్నాం. దేని ద్వారా చేస్తున్నాం? థర్మోకపుల్ ద్వారా మెజర్ చేసి కంట్రోలర్కు ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు కింద మీకు కంట్రోలర్లో చాలా చూస్తుంటారు, పివి, ఎస్వి అని ఉంటుంది. ఎస్వి అంటే సెట్ వాల్యూ, మనం ఎంతైతే సెట్ చేస్తామో, ఇప్పుడు 1300 ఉంది అక్కడ సెట్ చేసినది. ప్రజెంట్ వాల్యూ, పివి అంటే ప్రజెంట్ వాల్యూ 1200 ఉంది, అంటే ఇంకా 100 తక్కువ ఉంది, అంటే హీటరు ఆన్ కావాలి అలాగా. ఓకే, అంటే మీకు ఊరికి చెప్తున్నా, మీకు తెలిసి ఉంటుంది కానీ ఊరికి చెప్తున్నా. ఎస్వి, పివి అంటే ఓకే, సెట్ వాల్యూ, ప్రజెంట్ వాల్యూ. ఓకే, ఈ విధంగా ఇప్పుడు మనకు
ఒక థర్మోకపుల్ నుంచి టెంపరేచర్ను డిటెక్ట్ చేస్తున్నాం, అంటే మెజర్ చేస్తున్నాం దీనిలో ఎంత ఉంది ఓవెన్లో అనేది. ఓకే, చేసిన తర్వాత ఒక కంట్రోలర్ నుంచి చిన్న కాంటాక్టర్, అంటే డైరెక్ట్ మనకు పవర్ హీటరు ఎక్కువ కరెంటు తీసుకుంటుంది కాబట్టి కంట్రోలరు డైరెక్ట్ తీసుకోలేం. ఒక కాంటాక్టర్ను పికప్ చేసి దానికి సప్లై ఇచ్చి హీటర్ను ఆన్ చేస్తున్నాం. ఓకే, మీకు ముందు వీడియోస్ చూడండి, రిలే, కాంటాక్టరు, డివైఎల్, అలాగా మీకు క్లియర్గా వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. మన వీడియోస్ ముందు వీడియోస్ ఎలా కంట్రోలింగ్ అనేది కూడా. ఇప్పుడు ఉదాహరణకు ఆ టెంపరేచర్ను తీసుకున్నాం, హీటరు అంటే తక్కువ ఉంది కాబట్టి హీటర్ ఆన్ కావాలి, హీటరు ఆన్ కావాలి ఎంతవరకు 1300 వచ్చేంతవరకు. ఓకే, అలాగా మనకు యూజ్ చేస్తుంటాం కదా. అలాగా ఇప్పుడు టెంపరేచరు పెరుగుతుంది అనుకోండి, టెంపరేచరు పెరిగింది, ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు వస్తుంది 1300 సప్లై వెళ్తుంటుంది కదా, ఈ కంట్రోలర్ నుంచి వచ్చి హీటర్ ఆన్ అయ్యి ఈ మొత్తం రెడ్ అయిపోయింది, అంటే 1300 వచ్చింది, ఆగిపోతుంది. అప్పుడు హీటర్కి వెళ్ళే సప్లై ఆగిపోతుంది. ఓకే, అలాగే ఈ టెంపరేచర్ మనకు 1300 అంటే సెట్ వాల్యూ ప్రజెంట్ వాల్యూ మ్యాచ్ అయినాయి, అప్పుడు హీటర్కి పోయే సప్లై ఆగిపోతుంది. ఓకే, అలాగా రెడ్ అయిపోయింది అనుకో, ఫుల్ ఆగిపోతుంది సప్లై 1300 వచ్చినాక తర్వాత. ఓకే, అదే టెంపరేచర్ తగ్గిందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అంటే మీకు ఉదాహరణకు ఇది కరెక్ట్గానే కాదు, ఉదాహరణకు మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఇలాగ కంట్రోలింగ్ చేసేదాన్ని ఇన్స్ట్రుమెంటేషన్ అంటారు, అంటే మెజర్ చేస్తున్నాం టెంపరేచర్ను. ఓకే, నెక్స్ట్ తక్కువ ఉండడం వల్ల టెంపరేచర్ ఇస్తున్నాం హీటర్ ద్వారా, ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా తీసుకున్నాం. ఒక అలాగనే ఫ్లో, ఇప్పుడు ఫ్లో వెళ్తుంటుంది, దాన్ని మనకు ఇంతనే పోవాలి ఫ్లో అని సెట్ పాయింట్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ వెళ్తే ఆటోమేటిక్గా వాల్ ఉంటుంది, కంట్రోల్ వాల్ క్లోజ్ అవుతుంది. మీరు వీడియో చూడకుంటే చూడండి. ఓకే, క్లియర్గా అర్థమవుతుంది. దీనిని అంటే ఇలాగా మెయింటైన్ చేసేదాన్ని, అంటే కంట్రోల్ చేసేదాన్ని, అంటే మెజర్ చేసి కంట్రోల్ చేసే దాన్ని ఇన్స్ట్రుమెంటేషన్ అంటారు. అంటే ఈ సర్క్యూట్ను అంటే అట్లాగా మెజరింగ్ అండ్ కంట్రోలింగ్ చేసేదాన్ని ఇన్స్ట్రుమెంటేషన్ అంటారు. ఓకేనండి, థ్యాంక్ యూ. వీడియో నచ్చినదైతే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోను లైక్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్కు రికమెండ్ అవుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.